మహావిశాఖ నగరాభివృద్ధికి కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. రోజు రోజుకు పెరుగుతున్న నగర విస్తీర్ణం, జనాభాకు తగ్గట్టుగా రాబోయే 30 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ కు తుది మెరుగులు దిద్దుతుంది కూటమి సర్కార్. ఇదే విషయాన్ని ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ కూడా వెల్లడించారు. విశాఖ నగరానికి చెందిన ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమీక్షలో పలు అంశాలను ప్రస్తావించడంతో వైజాగ్ డెవలప్మెంట్ మరోసారి చర్చగా మారింది. ఈ అంశంపై విశాఖ ఐ న్యూస్ ప్రతినిధి రాజు అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. విశాఖ నగర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా అత్యంత ముఖ్యమైన నగరాల్లో విశాఖపట్నం కూడా ఒక ముఖ్యమైన నగరం అని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్న నేపథ్యంలో తాజాగా కూడా విశాఖపట్నం అభివృద్ధికి సంబంధించి, విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి కూడా మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలతో అయితే సమీక్ష నిర్వహించడం జరిగింది. రాబోయే 30 సంవత్సరాలకి ఉపయోగపడే విధంగా కూడా ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో ఎప్పటి నుంచో ప్రతిపాదనల దశలోనే మిగిలిపోయినటువంటి మెట్రో రైలు మీద కూడా నిన్న సమీక్ష అయితే చాలా తీవ్రంగా జరిగినట్టు తెలుస్తుంది. దాదాపు విశాఖపట్నంలో 50 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మించాలని చెప్పి ప్రతిపాదనలు ఉన్నాయి. దీనికి 11,000 కోట్ల అంచనా కూడా ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి భూసేకరణ పనులు కూడా త్వరితగతిన చేయాలని చెప్పి మంత్రి నారాయణ చెప్పడం, అదేవిధంగా రోడ్ల మీద ఏవైతే ప్రమాదాలు జరుగుతున్నాయి, హైవేల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి, రద్దీ పెరుగుతుంది. ఎందుకంటే విశాఖపట్నం గతంతో పోల్చుకుంటే ఒక ముఖ్యమైన నగరంగా, అతిపెద్ద నగరంగా కూడా విస్తరిస్తున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రానికి మొత్తానికి కూడా విశాఖపట్నమే కేంద్ర బిందువుగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే 23 లక్షల మంది వరకు కూడా జనాభా ఉన్నట్టు తెలుస్తుంది. పట్టణ విస్తీర్ణం కూడా పెరిగిన నేపథ్యంలో జనాభాతో పాటు వాహనాల రద్దీ కూడా పెరిగింది, రాకపోకలు పెరిగాయి. అదేవిధంగా ముఖ్యమైనటువంటి శాఖలకు సంబంధించి, పరిశ్రమలకు సంబంధించి ఉద్యోగులు, కార్మికులు, ఉపాధి కల్పన కోసం వచ్చేటువంటి నిరుద్యోగులు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండడంతో రద్దీ కూడా పెరిగిన నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. వీటన్నిటి పరిష్కారం కోసం స్థానిక ఎమ్మెల్యేలు అయితే మంత్రి నారాయణకు కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. ఇక్కడ డబుల్ డెక్కర్ బస్సులు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు కూడా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు కూడా చేయడం జరిగింది. వీటన్నిటి మీద కూడా జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ అయినటువంటి జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు. దానికి తగినటువంటి పూర్తి స్థాయి సమాచారం కూడా మంత్రికి అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం అభివృద్ధి చేయడానికి చేయవలసినటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలిసింది. ముఖ్యంగా ఏదైతే గాజువాక నుంచి కూడా భీమిలి వరకు మెట్రో రైలు ఏర్పాటు చేయాలని చెప్పి దీనికి మొత్తం ఏదైతే 42 స్టేషన్లతో 3 జోన్లుగా, 3 కారిడార్లుగా కూడా ఏర్పాటు చేయడానికి అయితే ప్రణాళికలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 3 కారిడార్లలో గురుద్వార్ పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర ఒకటి, తాడిచెట్లపాలెం, చిన్నవాళ్ళతూరు దగ్గర ఒకటి, స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు ఒక 3 కారిడార్లు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ప్రాథమికంగా అయితే దాదాపు 100 ఎకరాల భూమిని సేకరించాలని చెప్పి ఇవన్నీ ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా ప్రభుత్వం అనుమతులు లభించిన వెంటనే పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా నారాయణ తెలియజేయడం విశాఖ వాసులకు ఆనందించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు. ఎంత త్వరగా ఏర్పాట్లన్నీ చేస్తే ప్రజల కష్టాలు తీరుతాయి. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి భూగర్భ డ్రైనేజీని కూడా అభివృద్ధి చేయాల్సి ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఎప్పటికీ కూడా తాగునీటి సమస్య అయితే ఎక్కువగా ఉంది. ఈ తాగునీటి సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యేలు అయితే మంత్రికి సూచించడం జరిగింది. వీటన్నిటికీ కూడా ప్రణాళికాబద్ధంగా కూడా ముందుకు వెళ్లేందుకైతే ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పనతో పాటు కొంతమంది భూములు కోల్పోయినటువంటి నిర్వాసితులు ఉన్నారు, వాళ్ళకి టీడీఆర్లు కూడా ఇవ్వాల్సి ఉంది. దాని మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెడతామని చెప్పి మంత్రి తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో విశాఖలో రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయి. మరోవైపు చూసుకుంటే భీమిలి సముద్ర తీర ప్రాంతం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు కూడా రోడ్డు నిర్మించాల్సి ఉంది. ఆ రోడ్డుకి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో ప్రధానంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వేసినటువంటి మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ మాస్టర్ ప్లాన్లో మార్పులు చేయాలని చెప్పి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ కూడా మంత్రికి సూచించడం, దీని మీద మంత్రి సానుకూలంగా స్పందించడం కూడా ఒక అనుకూల వాతావరణంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే విశాలమైనటువంటి సముద్ర తీర ప్రాంతం ఉంటుండగా గత ప్రభుత్వం ఇరుకు రోడ్లలో నుంచి అయితే మాస్టర్ ప్లాన్లు వేసింది. అదన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ భూములను ధరలు పెంచుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అక్కడ అడ్డగా రోడ్డు మార్గాన్ని నిర్మించాలని చెప్పి, దాని భూములు పెంచుకోవాలని చెప్పి, తద్వారా వ్యాపారాలు చేసుకోవాలని చెప్పి కూడా విమర్శలు చేస్తూ ఎమ్మెల్యే ఇచ్చినటువంటి ప్రతిపాదనలు ఏవైతున్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో మాస్టర్ ప్లాన్ కూడా
మారుస్తామని చెప్పి నారాయణ చెప్పడం, ఇక సముద్ర తీర ప్రాంతం నుంచి భోగాపురం వరకు కూడా కారిడార్ ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉంది. మరోవైపు పరిశ్రమలకు భద్రత సంబంధించి కూడా చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా భద్రతాపరమైన అంశాల మీద పరిశ్రమలకు మౌలిక సదుపాయాల కల్పన, పట్టణాభివృద్ధికి సంబంధించి కూడా పూర్తి స్థాయి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నారాయణ ఏదైతే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చేసినటువంటి రివ్యూ ఆధారంగా రాబోయే రోజుల్లో విశాఖపట్నానికి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి తెలుస్తుంది. ఏదైతే ముఖ్యంగా ప్రధాన సమస్యగా ఉన్నటువంటి ఈ ట్రాఫిక్ సమస్యని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గంటల కొలది కూడా పూర్తిగా ట్రాఫిక్లో ఇరుక్కుపోయి ఉద్యోగాలకు వెళ్ళవలసిన వాళ్ళు, పాఠశాలకు వెళ్ళవలసినటువంటి విద్యార్థులు, అదేవిధంగా లేదా ఇతర పనుల మీద బయటకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం, అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు కూడా తీవ్రంగా జరుగుతున్న నేపథ్యంలో వీటిలన్నింటి మీద కూడా పట్టణాభివృద్ధి శాఖ, మున్సిపల్ శాఖ మంత్రి అయితే దృష్టి సారించడం, ముఖ్యమంత్రి అనుమతులతో త్వరలోనే వీటిలన్నింటి మీద కూడా పూర్తి స్థాయి చర్యలు తీసుకొని సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి స్థానిక ఎమ్మెల్యేలకి హామీ ఇవ్వడంతో ఇక్కడ ఉన్నటువంటి విశాఖ వాసులందరిలో కూడా హర్షం వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం. మహావిశాఖ నగర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు జనసేన కార్పొరేటర్ మొహమ్మద్ సాదిక్. నగరంలో కొన్నేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై సర్కార్ దృష్టి పెట్టినట్టుగా ఆయన తెలిపారు. త్వరలోనే ఆ ఫలితాలు కనిపిస్తాయంటున్న కార్పొరేటర్ సాదిక్తో ఐ న్యూస్ ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మహావిశాఖ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. గత కొన్నేళ్లుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల మీద దృష్టి సారించింది. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అయితే నిన్న స్థానిక ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో కూడా పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించి రాబోయే రోజుల్లో విశాఖపట్నాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఇప్పటికే ఉన్నటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లాలనే మీద పూర్తి స్థాయిలో చర్చించినట్టు తెలుస్తుంది. ఆ చర్చలకు సంబంధించిన సారాంశాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విశాఖపట్నం 39వ వార్డు కార్పొరేటర్ సాదిక్ ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న జరిగినటువంటి మీటింగ్ సారాంశం ఏంటి, దాని మీద ప్రధాన దృష్టి సారించారు? ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, మొన్న అసెంబ్లీ సమావేశాలు అయ్యాయి. దాంట్లో చాలామంది ఎమ్మెల్యేలు ఏదైతే రీసెంట్గా గవర్నమెంట్ ఏదైతే ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ గురించి కానీ మార్గదర్శకాలు ఏదైతే జారీ చేశారో, అలాగే ఇంకా ఇతర సమస్యల గురించి గౌరవ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది, ఆ ఎయిర్పోర్ట్ రావడం వల్ల రోడ్లు బాగా ట్రాఫిక్ జామ్, ఆల్రెడీ విశాఖపట్నంలో చాలా వరకు రోడ్లు ట్రాఫిక్ జామ్ అయి ఉన్నాయి హైవే మీద. ఇంకా ఈ ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఇంకా ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే మనం ఇంత విశాలంగా ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అనేది భోగాపురంలో కడుతున్నాం, దాని ప్రకారంగానే రోడ్స్ కూడా అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి చాలా వరకు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. దాంట్లో భాగంగానే గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ గారు ఒక మీటింగ్ అనేది ఆర్గనైజ్ చేశారు, ఏదైతే గౌరవ ఎమ్మెల్యేస్ అందరితో కూడా. దాంట్లో ప్రధానంగా ఏదైతే ఈ రోడ్డు సమస్యలు కానీ, యూజీడీ సమస్యలు కానీ, ఏదైతే ఈ యొక్క మెట్రో సమస్య కానీ ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. ప్రజెంట్ ఎవరైతే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారే కమిషనర్గా ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు, అలాగే మనకి అదృష్టంగా ఎవరైతే సంపత్ కుమార్ గారు ఎవరైతే ఇక్కడ మున్సిపల్ కమిషనర్గా చేశారో ఆయన ఇప్పుడు CDMAగా కూడా ఉన్నారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో. సో ఆయన కూడా ఈ విశాఖపట్నం మీద ఒక అవగాహన అనేది ఉంది. దాంట్లో భాగంగా మీటింగ్ చాలా బాగా జరిగింది. కోఇన్సిడెంటల్గా నేను కూడా అక్కడే ఉండడం వల్ల ఆ మీటింగ్ని అటెండ్ అయ్యాను, ఆ మీటింగ్ కూడా చూశాను. సో దాంట్లో ఏంటంటే ముఖ్యంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా విశాఖపట్నంలో ఉన్న కూటమి ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళ తాలూకు సమస్యలు అన్నీ కూడా చెప్పడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు కూడా దాని మీద స్పందించి గతంలో ఎప్పుడో ఒక 30 సంవత్సరాల నుంచి కూడా దాని పెండింగ్లో ఉన్న చాలా ఇష్యూస్కి ఒక సొల్యూషన్ ఇవ్వడానికి అయితే ఖచ్చితంగా ప్రయత్నం చేశారు. త్వరలో దానికోసం ఒక రిజల్ట్ అనేది ప్రజలందరూ కూడా తెలుస్తుందని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అదేంటి అసలు TDR పరిస్థితి ఏంటి, ఎందుకు ఎంతవరకు వాళ్ళకి ఇవ్వడానికి జాప్యం జరిగింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో TDRలు ఎంత పెద్ద స్కామ్ చేశారో, ప్రజల్లో కూడా చాలా దాని మీద ఒక రాంగ్ ఒపీనియన్ అనేది ఉంది. అందుకోసమే దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి TDR అనేది ఆపడం జరిగింది. బట్ చాలామంది ఏదైతే చిన్న చిన్న రోడ్స్ ఉన్నాయో, రోడ్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయో, దాంట్లో ఎవరైతే సైట్లు కోల్పోయావో అలాంటి వాళ్ళకి జెన్యూన్గా ఉన్న వాళ్ళందరూ కూడా తొందరగా అది కంప్లీట్ చేయమని చెప్పేసి గౌరవ కమిషనర్ గారు ఎవరైతే ఇన్ఛార్జ్ కమిషనర్ ఇప్పుడు కలెక్టర్ గారు ఉన్నారో ఆయన కూడా ఆదేశించడం జరిగింది. ఇదే మొత్తంగా చూసుకుంటే విశాఖపట్నం నగరాభివృద్ధికి సంబంధించినటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా నిన్న నిర్వహించినటువంటి సమీక్షలో అక్కడ ఉన్నటువంటి గత కొన్నేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల మీద దృష్టి పెట్టడం జరిగింది. అదేవిధంగా మెట్రో రైలుతో పాటు డబుల్ డెక్కర్ రోడ్లు కూడా వేయాలని చెప్పి కూడా ప్రతిపాదనలు ఉన్నాయి. దాంతోపాటు భూగర్భ జలాలకు సంబంధించి కూడా భూగర్భ డ్రైనేజీకి సంబంధించి కూడా చర్యలు తీసుకుంటాం. ప్రధానంగా TDRకి
టీడీఆర్కి సంబంధించి ఉన్నటువంటి అపోహలను నివారించి వాళ్ళకి నిజమైనటువంటి అర్హులకి టీడీఆర్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే వాటిలో జాప్యం జరిగింది. కాబట్టి దాని మీద కూడా త్వరలోనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. విశాఖపట్నానికి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి కార్పొరేటర్ సాదిక్ తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.